Are you in a hurry to go to the USA? To attend a marriage, business meeting, or you want to visit your loved ones but struggling to get the visa slots? We are here to help you out. Get your business or visiting visa within 4 to 15 days. One-stop solution for all your visa needs. Please do contact us at 9182258229. మనకి ముంత మసాలా అంటే అన్ని రకాల బజ్జీలు అవి ఇవి తింటుంటాం, కానీ ముంత మసాలాకి స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే అది ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ అందరూ చేయరు. చేసే వాళ్ళకి వాళ్ళు రెగ్యులర్ కస్టమర్లు ఉంటారన్నమాట. ఇక్కడ మనకి కూకట్పల్లిలో తిరుమల ముంత మసాలా అని చెప్పి ఇక్కడ రావుస్ హై స్కూల్ దగ్గర అంటే బీజేపీ ఆఫీస్ దగ్గరలో ఉందన్నమాట. పెద్దనాయన మంచిగా 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు వాళ్ళు. సో మరి ఇక్కడ ఈరోజు మీకు మన ఫుడ్ స్టోరీస్ ఛానల్ ద్వారా అది చూపిస్తాం అన్నమాట. చాలా ఎందుకంటే మిగిలిన ఫుడ్లన్నీ మనకి ఎక్కడైనా దొరుకుతాయి, ముంత మసాలా మాత్రం అంటే దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు. అయితే అడుగుదాం అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 20 సంవత్సరాలు అవుతుంది సార్. 20 సంవత్సరాలు అవుతుందా? అవుతుంది. మేము వచ్చి మరి 9 ఏళ్ళు అయ్యాయి. మరి మా కొడుకు 20 ఏళ్ళు పెట్టిండు. మా అబ్బాయి చేసిండు ఇక్కడే. మస్తు వద్దులా గుట్టల కిరాయికుండి ఇక్కడ నుండి ఇక్కడ చేసిండు. 20 ఏళ్ళు. ఫస్ట్లో ఏమేమి చేశారు? అన్ని రకాలు ఈ 3 రకాలు ఉండేవి. ఎగ్ బజ్జీ, బజ్జీలు, టమాటా బజ్జీ, టమాటా మసాలా, ఎగ్ మసాలా, బజ్జీ మసాలా, ఆనియన్ బజ్జీ. ఎట్లా 20 ఏళ్ళ నుంచి ఎంతమంది రోజుకి ఎంత అమ్ముడుపోతుంది? పోతుంది సార్. ఇక మా ఖర్చులు వెళ్తాయి అనుకో. అప్పుడు లాక్డౌన్ కన్నా ముందు మంచిగా ఉంటుండే, కానీ ఇప్పుడు అన్ని పిరం అయిపోయినాయి, రేట్లు పెరిగినాయి. ఇక ఖర్చులు వెళ్తాయి అనుకో. పని చేసుకుంటాం ఇద్దరు. నేను వేస్తా, బజ్జీలు అయినా కట్టిస్తాడు. చెప్పు కాకా, నుంచి ఏంటి? మేము 30 సంవత్సరాలు సార్. మా అబ్బాయి 10-12 ఏళ్ళు చేసాడు. ఆడికి వెళ్ళి మేము వచ్చి 10-12 ఏళ్ళు. ఏంటి ముంత మసాలాలో ఉండే స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏంటి? అన్నీ మిక్సర్ చేస్తాం అన్నమాట. ఎగ్ మసాలా అంటే ఎగ్ వేసి మిక్సర్ చేస్తాం. మరి పేరు ముంత మసాలా అని పెట్టిరుగా, ఏమైనా ముంతలో వేసి చేస్తారా? అదే ముంతలోనే కలుపుతాం కదా. బజ్జీ మసాలా అంటే బజ్జీ వేస్తాం, టమాటా అంటే టమాటా వేస్తాం. అట్లా ఏదానికి మసాలా. ఆనియన్ బజ్జీ అంటే ఇట్లా ఇక ఆనియన్ కట్ చేసి ఇస్తాం. ఓకే ఓకే. అట్లా రోజు ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తారు? 3 గంటలు మధ్యాహ్నం, సాయంత్రం రాత్రి 10 గంటల దాకా ఉంటుందా? ఉంటారు. ఫస్ట్లో ఏమేమి పెట్టారు స్టార్ట్ చేసినప్పుడు? ఇదే ఫస్ట్ సంది 3 రకాలే. ఆ పొరకు 3 రకాలు. ఇక ఎక్కడ ఎవరు మంది? నారాయణ ఖేడ్. అక్కడ నుంచి వచ్చారు. వచ్చి కుటుంబం అంతా ఇక్కడే. ఇక అబ్బాయి ఎంతమంది సంతానం? ఒక బిడ్డ, ఒక కొడుకు. కొడుకు కూడా ఇప్పుడు ఇదే నడుస్తుందా? లేదు సార్, డ్యూటీ కొడుతుండు. మాకు అప్పచెప్పి డ్యూటీ కొడుతుండు. ఓకే ఓకే. అయితే ఎంత ప్లేట్? ఏదేది ఎంత? అది ఇది బజ్జీ ఎంత? ఆనియన్ బజ్జీ 35. ఎగ్ బజ్జీ 20 రూపాయలు మసాలా పెడితే. అదే మసాలాతోనే. టమాటా బజ్జీ మసాలాతో ఎంత? టమాటా బజ్జీ 30. ఎగ్ బజ్జీ 40? 20 ఒకటి. 2 అయితే 40. మసాలా కలిపి పెడతాం కదా. ఓకే ఓకే. కస్టమర్లు ఎక్కువ ఏది ఇష్టంగా తీసుకుంటారు? అన్నీ తింటారు. ఇప్పుడు 3 రకాలు ఉన్నాయి కదా, 3 రకాల్లో ఎగ్గులు బాగా తింటారు. అయినా కూడా 3 ఒకదాన్ని బాగా ఇష్టపడతారు, ఏదో ఒకటి. మిర్చి ఎక్కువ వెళ్తుంది. మిర్చి బాగా ఎట్లా మరి ఇది పెట్టాలనే ఐడియా మీకు మీ అబ్బాయికి ఎట్లా వచ్చిందో? మా అబ్బాయి
అయ్యో పెళ్లి చేయగానే ఇద్దరు మొగలు వాడ భూమి ఉన్నది సార్ మాకు మంచిగా 6 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు ఉందా? ఉంది, బోరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది మిర్చి బజ్జీ మసాలా కదా? మిర్చి మసాలా, మురమురాలు, ఉల్లిపాయ, పల్లీలు, అటుకులు, కార్న్ఫ్లోరు, నిమ్మకాయ రసం, నీ మిక్స్. అది మిర్చి బజ్జీయా కాక? మిర్చి మొత్తం ఎత్తు మసాలా. అదేలే అదేలే, ముంత పెట్టుకునేటోళ్ళు ముంత పెట్టలే. అందులో ఏమేమి కలుపుతారు వాటిలో మసాలా అంటే? కాన్ఫ్లెక్స్, మక్కసూరి, అటుకులు, పల్లి, నీళ్ళు, ఆనియన్, అది లెమన్, నిమ్మకాయ, ఇవన్నీ మిక్చర్ చేసి దానిపైన పెడతాం అన్నమాట. ఇట్లా ముంత మసాలా అంటే ఇట్లా కలిపిస్తాం. వాళ్ళకి ఏంటన్నా మురమురాలు కూడా వేస్తారా? అన్నీ వేస్తాం. చెప్పండి. చెప్పుడు ఏం కాలే మామూలు అని ఏమేయదా? ఎగ్ ఎగ్ ప్లేట్ అంటే ఎన్ని ఇస్తావు కాకా? ఒకటా రెండా? ఒకటే. ఒకటేనా? ఇంకొకటా? ఏమన్నా అంటే కదా 50 ఎన్ని ప్లేటా? టమాటా అంటే అది ఒకటేనా? టమాటా ఒకటే. మిర్చి అంటే ప్లేట్కి ఎన్ని? 4. 4? అన్నట్టు నీ పేరు మర్చిపోయినా కదా కాక, పేరేం పేరు? నా పేరు విఠల్. 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 అమ్మ పెద్దమ్మ నీ పేరు? నాగమ్మ. నాగమ్మ, విఠల్. 30. మసాలా పార్సలా తింటా? పార్సల్ ఇచ్చే. ఇది కరెక్ట్గా ఏరియా ఏది వస్తుంది కాకా చెప్పు? ఇది దేవీనగర్ అంటారు. సంగీత నగర్ అంటే సంగీత నగర్. రావు హై స్కూల్ అని ఒకటి బడి.
రావు కూకట్పల్లి. కూకట్పల్లి కిందకి వస్తుంది. మీరు ఉండేది ఎక్కడ? మేము గాజుల రామారాం. గాజుల రామారమా? అలా సొంతం జాగా తీసుకుందాం, అక్కడ ఉంటాం. సొంతలు కట్టినా మరి ఒట్టిగా రేకులు వేసాం సార్. ఏదో ఒకటిలే, జాగా అయితే కొన్నారు కదా. కొన్నాం సార్, దీని మీదనే ఇక. దీని మీదే ఎన్ని గజాలు? 60 గజాలు. 60 గజాలు.